भारत माता की वंदे 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 जय हिंद जय हिंद। जिला अध्यक्षुलु राजगोपाल गौड गारू मन पार्लमेंट सभ्युलु ఈ అందరి యొక్క ప్రియతమ నాయకులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అందే శ్రీరాములు యాదవ్ గారు 2 పర్యాయాలు ఇక్కడ పోటీ చేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మిత్రులు, మొక్క నరసింహారెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులు, శంకర్ రెడ్డి గారు, భిక్షపతి గారు, ముఖేష్ గారు, దేవేంద్ర రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు అన్నది చాలా సంతోషం, వీర కర్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, అనేక మంది రాష్ట్ర జిల్లా నాయకులు, బడంగపేట మీర్పేట కార్పొరేటర్లు, సోదర సోదరిమణులు, మిత్రులారా, ఆపరేషన్ సింధూరు విజయవంతం కావడము, భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ విజయయాత్రను కొనసాగిస్తూ మన మువ్వెన్నెల జెండాను పట్టుకొని ఈ తిరంగా యాత్రలు చేస్తూ దేశభక్తిని ఇనుమడింపజేస్తూ జాతీయ భావనతో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషల అతీతంగా మనమందరం కూడా భారతీయులమని చాటి చెప్పేదానికి ప్రజలు ఇవాళ చేపట్టినటువంటి ఈ యాత్రలు ఈరోజు ఈ రకంగా మన వీర సైనికులు, మన ఆర్మీ మిలిటరీకి మద్దతుగా ఈ దేశానికి ఏదైతే ఈ ఉగ్రవాదము పాకిస్తాన్ యొక్క ప్రేరితము మరి ఒక శాపంగా మారిందో దానిని ఈరోజు ఒక యుద్ధ నీతితోనే ఆత్మ నిర్భర్ భారత్ అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటా ఉంటే అదేదో ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి ప్రజలు అర్థం కాకుండా ఉన్నప్పుడు మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈరోజు మన గడ్డ మీద ఏదైతే ఇవాళ యుద్ధ యంత్రాలను, విమానాలను, ఆయుధాలను తయారు చేశామో, మన యొక్క ఆకాశ్ లాంటి మిసైల్స్, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఇవాళ అబ్బురపడే రీతిలో మరి మొన్న ప్రయోగం చేసినటువంటి ఉదంతం వాస్తవంగా ఏప్రిల్ 22 ఇది ఒక కాలరాత్రి. ఆనాడు నేను స్వయంగా శ్రీనగర్ లో ఉన్నాను. ఈ సంఘటన జరిగినప్పుడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా మేము ఆ యొక్క డెలిగేషన్ లో ఆ ప్రాంతంలో గుల్మర్గ్, శ్రీనగర్ పర్యటన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అది ఇంతకు ముందు ఉన్నటువంటి శ్రీనగర్, ఇది కాశ్మీరా, ఇంత అభివృద్ధి ఏదైతే మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి ఏదైతే జరుగుతున్నదో ఆ రోజు నరేంద్ర మోడీ గారు, మన హోంమంత్రి అమిత్ షా గారు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత మన భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ను ఏ రకంగా ఆనాటి పాలకులు నెహ్రూ మొదలుకొని ఏ రకంగా కాంగ్రెస్ పాలకులు మరి ఆ కాశ్మీర్ ను భారతదేశం నుంచి మన రాజ్యాంగ పరిధిలోకి రాకుండా ఏ రకంగా ఆ రోజు 370 ఆర్టికల్ ప్రతిపాదిస్తే ఆనాడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరి వారి రాజకీయ వారసత్వంతో కొనసాగుతున్న మనము ఈ దేశ్ మే దో విధాన్, దో నిశాన్, దో ప్రధాన్ నై చలేగా అని చెప్పి చేపట్టినటువంటి ఆ ఉద్యమము 2019లో 370 ఆర్టికల్ రద్దు చేస్తే అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ వాసులందరూ కూడా ఏ రకంగా ఇవాళ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం పెరిగి ఒక సుందరమైనటువంటి ఒక నగరంగా, ప్రాంతంగా మరి మన భరత మాతకు ఇవాళ తలమానికగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడదీసే కుట్రలను
370 ఆర్టికల్ రద్దు ద్వారా భగ్నం చేయడము, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లందరూ కూడా ఈ రోజు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గతంలో పాఠశాలలు లేవు, కళాశాలలు లేవు, మరి పిల్లలందరూ కూడా రాళ్ళు రువ్వడము, 500 రూపాయలు దొంగ నోట్లు ఇస్తే వాళ్ళ జీవనం గడిచే దుస్థితి. ఆ రకంగా పాకిస్తాన్ ఏ రకంగా అక్కడ శిబిరాలను, ఉగ్రవాద శిబిరాలను వాళ్ళని కరుడుగట్టినటువంటి ఉగ్రవాదులుగా, కరుడుగట్టినటువంటి మరి భారతదేశ వ్యతిరేకులుగా వాళ్ళు చేర్చే ప్రయత్నం చేస్తే ఆ 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఇవాళ జమ్మూలో ఒక ఎయిమ్స్ అనేటువంటి సంస్థ, శ్రీనగర్ లో బ్రహ్మాండమైన సంస్థ, ప్రపంచంలోని అతిపెద్ద ఇవాళ రైలు వంతెన ఇవాళ అక్కడ నిర్మాణం అయిందంటే త్వరలో అది ప్రధానమంత్రి ప్రారంభం చేయబోతున్నాడు. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రకంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా దాదాపు 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 4 సంవత్సరాలు కల్పిస్తే పర్యాటకుల తాకిడి పెరిగిపోవడంతో సంవత్సరానికి 2.5 కోట్ల మంది పర్యాటకులు. ఆ రకంగా ఇవాళ హోటల్స్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మరి అనేక మంది మరి ఏ గుర్రాల మీద ఆధారపడి పర్యాటకులకు దోహదపడేటువంటి ఆ యొక్క వాళ్ళంతా కూడా 4 చేతుల్లో డబ్బు సంపాదిస్తా ఉంటే ఓర్వలేక పాకిస్తాన్ ఆ రకంగా కన్నెర్ర చేసి దొంగ దెబ్బ తీసి మతం పేరు మీద మతాన్ని అడిగి ఏ రకంగా మన యొక్క తల్లుల చెల్లెళ్ళ మరి ఏ రకంగా సింధూరాన్ని బొట్టును చెరిపేశారో ఆ యొక్క ఉగ్రవాదులు చేపట్టే చర్య. దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో పర్యటనలో ఉంటే ఊటావుటిగా తిరిగి వచ్చి అదే రోజు రాత్రి మేమందరం శ్రీనగర్ లో ఉన్నాం. అమిత్ షా గారు హోంమంత్రి గారు వచ్చి ఏ రకంగా సమీక్షలు జరిపి తప్పకుండా వీరికి దీటైన జవాబు చెప్తామని చెప్పి ప్రధానమంత్రి గారు అయితే దీక్ష పూన్నారో అది భారతదేశం యొక్క గొప్పతనం వల్ల 15 రోజుల లోపలనే ఏ యొక్క పాకిస్తాన్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ముసిగొల్పుతున్నారో మరి వేలాది మంది లక్షలాది మందిని ఉగ్రవాదులుగా తయారు చేపిస్తూ భారతదేశానికి ఉసిగొల్పుతున్నారో మరి రాత్రికి 15 రోజుల తర్వాత ఏ రకంగా ఆ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా ధ్వంసం చేయడము, ఏ రకంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి అక్కడ పాకిస్తాన్ యొక్క సైనికులు మన మీద ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కచ్లో కానీ జైసల్మేర్ కానివ్వండి, జైసల్మేర్ కానివ్వండి, అమృత్సర్ కానివ్వండి, ఆ రకంగా కాశ్మీర్ మీద దాడులు జరుపుతా ఉంటే మనము గీత దాటకుండా ఏ రకంగా మన క్షిపణులు ఆ యొక్క డ్రోన్లను ధ్వంసం చేసి ఒక్క రాత్రిలోనే 100 మంది పైగా ఉగ్రవాదులను హతం చేసి ఏ రకంగా సింధూర్ ఏ యొక్క తల్లుల చెల్లెల యొక్క మరి ఆ యొక్క బొట్టును తొలగించారో అదే సింధూర్ పేరు మీద మహిళల మరి ఆధ్వర్యంలో ఏ రకంగా భారతదేశము మన సైనికులు ఆర్మీ ప్రపంచం కూడా అబ్బురపడే రీతిలో మన క్షిపణులు కొన్ని వందల సంఖ్యలో ఆ డ్రోన్లు ప్రయోగిస్తే చైనా పంపినటువంటి డ్రోన్లు లేదా తుర్కిష్ పంపినటువంటి ఆ యొక్క డ్రోన్లు ఆయుధాలు ఉపయోగించిన ఇవాళ పాకిస్తాన్ ముసుగులో చైనా మన మీదకి యుద్ధ వాతావరణం వాళ్ళ ఆయుధాలు ప్రయోగిస్తే ఇవాళ మన స్వదేశంలో తయారు చేసిన క్షిపణుల ద్వారా ఇవాళ పాకిస్తాన్ ను చైనాను ఏ రకంగా మట్టి కల్పించాలో మొత్తం ఇవాళ ప్రపంచం వాళ్ళు చూస్తాం. భారతదేశం యొక్క శక్తి ప్రదర్శన జరిగింది. ఒక్క సంఘటన కూడా జరగకుండా, ఒక సామాన్య పాకిస్తాన్ పౌరుల మీద దాడి జరపకుండా, అక్కడటువంటి మసీదుల మీద కానివ్వండి, అక్కడ సంస్థల మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కాకుండా టార్గెటెడ్ గా ఎక్కడ శిబిరాలు ఉన్నాయి, ఎక్కడ ఏ దేశంలో వాళ్ళు నిర్మాణం చేసుకున్నారో వాటిని అన్ని ధ్వంసం చేస్తే ఇవాళ పాకిస్తాన్ ఆశ్చర్యపోతా ఉన్నది. ఇవాళ ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. అమెరికా లాంటి దేశాలు కూడా ఏమిటి వీళ్ళ యొక్క ఆకాశ యొక్క క్షిపణులు, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు వందల సంఖ్యలో వచ్చినటువంటి ఒక్క డ్రోన్ కూడా ఇవాళ కింద పడకుండా ధ్వంసం చేయకుండా ఈ ఆ రకంగా మన ఆర్మీ సైనికులు వీర జవాన్లు చాలా యుద్ధ నీతితో వ్యవహరించారో ఇంతకు ముందే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు. ఏ రకంగా మన యొక్క ఈ క్షిపణులు ఆ రకంగా వాళ్ళ డ్రోన్లను ఆయుధాలను ధ్వంసం చేసి 9-10వ తేదీన పాకిస్తాన్ మీద దాడి చేస్తామని ప్రయత్నం చేస్తే అంతకు ముందే వాళ్ళ
మన యొక్క యుద్ధ నీతితో మట్టి కల్పించాం. ఇవాళ అమెరికా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎవరో ట్రంప్ చెప్తే సీజ్ ఫైర్ చెప్పామని. మనం ఈ యుద్ధాన్ని కోరుకోలేదు, యుద్ధం చేస్తామని కూడా చెప్పలేదు. ఏ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచాన్ని మీరు ఉసిగొలుపుతున్నారో వాళ్ళను హతం చేయడానికే ఇవాళ భారతదేశం కోరుకునేది, దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు. ఇదే అమెరికాలో ట్విన్ టవర్స్ మీద ఆనాడు ల్యాండింగ్ మరి ఏ రకంగా ఆనాడు విమాన దాడి జరిపి 3000 మందిని మరి ఆ రకంగా వాళ్ళని చంపేస్తే అమెరికా ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? అమెరికా యొక్క మరి వాళ్ళ యొక్క తెలివితేటలు ఏమైపోయినాయి? అమెరికాలో ఉన్నటువంటి అస్త్రాలు శస్త్రాలు ఏమైపోయినాయి? 3000 మందిని చంపితే ఇవాళ ట్రంప్ చెప్పితే ఆగిపోతుందని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చరిత్ర తెలుసుకో. ఆ ల్యాండ్ హతమార్చడానికి అమెరికాకు 15 సంవత్సరాలు పట్టింది. ఆ ల్యాండ్ హతమార్చడానికి ఒక్కరిని చంపడానికి ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం మన ఈ త్రివిధ దళాలు మన సైనికులు 15 రోజుల్లోనే అన్ని యొక్క మన శిబిరాలు ధ్వంసం చేసి మన ప్రతాపం చూపితే మన వీర జవాను సైనికులు ఆర్మీ ఇవాళ ఎయిర్వేస్ కానీ నేవీ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్నవారు జై హింద్ యాత్ర జరుపుతా ఉన్నారు. ఇవాళ అది జై హింద్ యాత్ర కాదని పాకిస్తాన్ కు ఒత్తాసు పలికే యాత్ర నిన్న రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ వారు మాట్లాడే భాష ఇవాళ మన యొక్క ఆర్మీ మిలిటరీను అపహాస్యం చేసే విధంగా మీ యొక్క రాఫిల్స్ ఏమైపోయినాయి, ఎంతమందిని చనిపోయినారు, పాకిస్తాన్ లో ఎంతమంది చనిపోయినారు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇవాళ భారతదేశం యొక్క సైనికులు కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద ఉంది ఈ గడ్డ యొక్క గాలి పీలుస్తూ తిండి తింటూ పాకిస్తాన్ కు వంత పడేటువంటి ఈ దుర్మార్గులను ఇవాళ భారతదేశం యొక్క ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఆ రోజేమో సంఘటన జరిగిన తర్వాత మా పార్టీలన్నీ కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటాం, మద్దతుగా ఉంటాం, ఏ నిర్ణయం తీసుకొని మేము సమర్థిస్తామని చెప్పారు. ఆనాడు ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అర్ధరాత్రి ఏదైతే ఇండస్ట్రీస్ ట్రీట్ చేశారో ఈ సింధు నది జలాలను పాకిస్తాన్ ఆపేస్తామని చెప్పితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇది మానవత్వం కాదు, వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పంటలు నీళ్ళు ఇవ్వకపోతే ప్రపంచం మనల్ని తప్పుపడుతుంది, నీళ్లు వదలాలని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇవాళ యుద్ధం ఎందుకు జరపలేదని కోరుకునే మీరు మీ ద్వంద్వ నీతి వల్ల నీళ్ళు ఆపితేనే గగ్గోలు పెట్టిన మీరు ఆ నీళ్ళు ఆపి ఏ రకంగా ఇవాళ మన యొక్క టెక్నాలజీ ద్వారా ఈ యొక్క మరి శిబిరాలను ఉగ్రవాదాన్ని హతమారుస్తా ఉంటే సహించలేక ఇవాళ మీరు దానికి రుజువులు ఉన్నాయా, ఎంతమంది చనిపోయినారు, మన యొక్క జట్లన్నీ పడిపోయినాయి అని లెక్క చేసి మీరు వాళ్ళు రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అడిగండి ఒకసారి ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయినారు, అక్కడ ఎన్ని శిబిరాలు ధ్వంసం చేశారు, ఎన్ని ఎయిర్ బేస్లు ధ్వంసం చేశారు, మన యొక్క నిపుణులు యుద్ధ వీరులు అని చెప్పి అడగకుండా ఇవాళ రాహుల్ గాంధీ ఒకవైపు, జయరాం రమేష్ మరొక వైపు. జయరాం రమేష్ ఏ రకంగా మాట్లాడు సిగ్గుతలు వచ్చుకోవాలి. ఇవాళ మనమందరం కూడా ఇది ఒక రాజకీయ పార్టీ నాయకుల ఈ దేశాన్ని కోరుకునే మేలు కోరుకునేటువంటి ఈ కాంగ్రెస్ నాయకుల ఇవాళ అది రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి అయినా జయరాం రమేష్ అయినా ఏం మాట్లాడుతున్నారు? ఉగ్రవాదులేమో ఇక్కడ పహారా కాస్తూ ఉంటే పార్లమెంట్ సభ్యులు భారతదేశం వెళ్లి విదేశాల్లో పహారా చేస్తున్నారు చెప్తారు. సిగ్గుతో తల వచ్చుకోవాలి. మీ పార్టీ సభ్యులు కూడా బృందంలో ఉన్నారు. మన భారతదేశం యొక్క మన ఖ్యాతిని వారు చాటి చెప్తూ పాకిస్తాన్ ఏకాగ్రం చేయడానికి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని చెప్పి అన్ని పార్టీల ఎంపీలు ఆ రకంగా ప్రపంచ దేశాలలో వాళ్లకు దౌత్య నీతితో ఆ రకమైన ఒత్తిడి తీసుకొస్తా ఉంటే ఇవాళ జయరాం రమేష్ అంటారు ఉగ్రవాదులు ఇక్కడ పహారా కాస్తూ ఉంటే అక్కడ మన ఎంపీలు ఆ యొక్క దేశాల్లో పహారా కాస్తూ అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనము వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నాం? ఈ భారతదేశం యొక్క వీర సైనికుల మెప్పు కోసం మాట్లాడేది పోయి పాకిస్తాన్ కొంత పడే విధంగా పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాం. నేను అడుగుతున్నాను, మీరు ఈ యొక్క జై హింద్ యాత్రలు కాదు మీరు చేయాల్సింది, పాకిస్తాన్ తో కలిసి మీరు ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టండి. ఏ రకంగా పాకిస్తాన్ కు ఇవాళ అన్యాయం జరిగిందని మాట మాట్లాడుతున్నారు మీరు. ఇవాళ భారత ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రాజకీయం కోసం, తుచ్చమైన అధికారం కోసం ఇవాళ ఈ దేశాన్ని ఈ దిగజార్చే విధంగా వ్యవహరిస్తే ఈ దేశం యొక్క యువత, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఇంతకుముందు కొండా విశ్వేశ్వరయ్య చెప్పారు 1971 జరిగినటువంటి యుద్ధం దాన్ని పోలిస్తే ఏ రకమైనటువంటి ఆర్థికంగా మనం వెనుకబడ్డామో ఆర్థికంగా నష్టపోయాం. ఇది యుద్ధాలు జరిగేటువంటి కాలం కాదు. ఇవాళ యుద్ధ నీతితో
ఆ యొక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి దేశాలను ఆ రకంగా ఏకాకులు చేసి ఆ యొక్క శిబిరాలు ధ్వంసం చేసి ప్రపంచంలో వారికి ఇవాళ అప్పుల పాలైపోయారు. దిక్కుతో చనిపోయి అడుక్కునే స్థితికి వాళ్ళ పాకిస్తాన్ వచ్చింది. వాళ్ళ తినడానికి తిండి లేదు. వాళ్ళ పాకిస్తాన్ లో అప్పులు చేసి ఏ రకంగా ఈ యొక్క యుద్ధ ఆయుధాలు కొంటా ఉన్నారో, మొన్న అప్పు చేస్తే ఆ ఆయుధాలు కొనడానికి ఉపయోగించే తప్పితే ఇవాళ మనం వాడినటువంటి క్షిపణులకు ప్రపంచంలో గిరాకీ పెరిగింది, డిమాండ్ పెరిగింది. అడుగుతూ ఉన్నారు, మీ క్షిపణులు కావాలి, మీ ఆకాశ్ కావాలి, మీ యొక్క బ్రహ్మోస్ కావాలని చెప్పి 15,000 కోట్ల రూపాయలు ఈ రకంగా వెచ్చించి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఇవాళ క్యూలో నిలబడ్డారు. మనం ఇవాళ భాగ్యనగరంగా గర్వపడాలి. ఇవాళ మన యొక్క డిఆర్డీఓ కానివ్వండి, డిఆర్డీఎల్ కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, ఆ శాస్త్రజ్ఞులు వాళ్ళ యొక్క తెలివితేటలు అబ్దుల్ కలాం నుంచి మొదలుకోండి ఏ రకంగా ఈ భాగ్యనగరంలో ఆ తయారైనటువంటి ఈ క్షిపణులు భారతదేశాన్ని కాపాడడానికి ఏ రకంగా ఇవాళ ఉపయోగపడుతున్నాయో మన ఇవాళ ఆర్మీ ముఖ్యంగా మన హైదరాబాద్ మంచి పర్వతాలు ఎముకల కొరికే చలిలో మన యొక్క సరిహద్దులు ఒక్క అంగుళం కూడా పోకుండా ఆహార కాస్తూ ఆ రకంగా మనం ఇవాళ సురక్షితంగా జీవిస్తున్నామంటే ఈ వీర జవాన్ల యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క సేవలు అనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ మీరు దానికి రుజువులు ఉన్నాయా, చంపారు ఇవాళనే కాదు. ఆ రోజు ఉరి సంఘటన జరిగినప్పుడు, అదే రకంగా పుల్వామా దాడి జరిగినప్పుడు మూతో జవాబుగా ఆనాడు కూడా ప్రధానమంత్రి యొక్క కను సైకిళ్లలో ఏ రకంగా మన ఆర్మీ ఆనాడు ఏ రకంగా దాడి చేసి ఆ శిబిరాలను ధ్వంసం చేస్తే ఆనాడు కూడా ఇదే బిఆర్ఎస్ నాయకులు, ఇదే కేసీఆర్ గారు అసలు జరిగిందా, అసలు ధ్వంసమైందా, చనిపోయిందా నాకు తెలిసి దోమగులో చచ్చిపోలేదని చెప్పాడు. ఇంత నికృష్టంగా మాట్లాడేటువంటి వాళ్ళు రాజకీయంగా కొనసాగడానికి వాళ్ళు వీలు ఉందా అని చెప్పి యువకులు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ మెప్పు కోసం మాట్లాడితే ఈ దేశ ప్రజలు సహించారు. ఇప్పటికైనా మీరు చేసేది జహీద్ యాత్రన, పాకిస్తాన్ యాత్ర తెలుసుకోవాల్సిందిగా ఈ సభ వేదిక ద్వారా సవాల్ చేస్తూ పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారి పార్టీలకు అతీతంగా ఈ దేశమే మాకు ముఖ్యం, మాకు మతం కాదు, కులం కాదు అని చెప్పి ఏ రకంగా ప్రపంచం దేశం మొత్తం కూడా ఆ రోజు మోదీ గారి పిలుపు అండగా ఉన్నారో ఆశ్చర్యపోయింది. వాళ్ళ జమ్మూ కాశ్మీర్ లో మొదటిసారి ఎప్పుడు బంద్ జరిగినా, ఎప్పుడు హర్తాల్ జరిగినా, ఎప్పుడు సమ్మె జరిగినా పాకిస్తాన్ కు వంత పడేవాళ్ళు, ఉగ్రవాళ్ళకు అండగా నిలబడే వాళ్ళు ఆ రకంగా వ్యవహరిస్తే మొదటిసారి అక్కడ కాశ్మీర్ లో వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటించి ఏ రకంగా మేమంతా ఒకటే, మాకు మతం కాదు ముఖ్యం, దేశమే ముఖ్యం అని చెప్పి మనకు అండగా నిలబడో ఇది మోదీ గారు సాధించినటువంటి ఆ రకమైనటువంటి ఆ నీతిని వీళ్ళు గుర్తించాలి వర్షం. కాబట్టి ఇవాళ ఆ రోజు సోనియా గాంధీ కూడా బాట్లా కేసుతో ఒక ఉగ్రవాదం చనిపోతే కంట నీరు పెట్టుకున్నటువంటి సోనియా గాంధీ, అదే రకంగా బాంబేలో ఆ రకంగా హోటల్ మీద దాడులు జరిగితే ఆ రోజు 26/11 ఆ రోజు రాహుల్ గాంధీ గారు వినోదాలు చేసినటువంటి ఉదంతాలు ఈ దేశ ప్రజలు మర్చిపోలేరు. మీకు ఈ దేశం పట్ల భక్తి ఉండదా, ఈ దేశం పట్ల మీకు గౌరవం ఉండదా, ఈ దేశం పట్ల మీకు కనీసం గౌరవం ఉండదా, మీకు ఈ దేశభక్తి ఉందా, జాతీయవాదం ఉందా అని చెప్పి సవాళ్ళు ఇవాళ ఎదురవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీ బుద్ధి మానుకొని దేశం కోసం పనిచేసేటువంటి ఈ యొక్క సంస్థలతో, ఆర్మీతో, మిలిటరీకు వత్తాసు పలికే విధంగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమని చెప్పి కోరుతూ ఈ యొక్క బడంపేటలో, మీపేటలో ఇవాళ మీరైతే ఇవాళ పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఈ సింధూర్ ఆపరేషన్ యొక్క యాత్ర నిర్వహించారో ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో మొన్న జరిగిన సంఘటన కేవలం అది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఈ పాకిస్తాన్ చూపించడానికి ఇవాళ మన భారత సైన్యం సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా నువ్వు కప్పిపించేదని మానుకోండి, దొంగ తిప్పడం మానుకొని లేనట్లయితే ఈ ప్రపంచ చరిత్రలో ఆ పుటల్లో పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి సాహసము, దమ్ము, ధైర్యము, సత్తా మన భారతదేశ ప్రజలకు, సైన్యానికి ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా భారత పాఠశాల సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి